బాబు ప్రైవేటు వారికి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. ఒక వైసీపీ అధికారంలోకి రాగానే ఆ ప్రైవేటీకరణను రద్దు చేస్తామని తెలిపారు. ప్రజలకు మంచి వైద్యం అందుబాటులో రాకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్ కు పేరు వస్తుందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏమని లెటర్ రాసింది? వద్దు, మాకొద్దు అని చెప్పేసి విత్డ్రావల్ లెటర్, అంటే ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి లెటర్ రాసినటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. పులివెందల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ గారి మీద ఆ కుటుంబం మీద ఉన్నటువంటి కోపాన్ని, ఆ కక్షని అక్కడున్నటువంటి ప్రజల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గాని ఈ కూటమి ప్రభుత్వం గాని ఎందుకు వాళ్ళ మీద ఉన్నటువంటి కక్షని ప్రజలకు ఇలాంటి వైద్య సేవల్ని, ఇలాంటి చక్కటి వైద్య విద్యని దూరం చేసేటువంటి ఒక దుస్సాహసాన్ని మరి పులివెందల మెడికల్ కాలేజ్ లో వచ్చినటువంటి సీట్స్ ని వద్దు అని లెటర్ వెనక్కి రాసిందంటేనే వాళ్ళకున్నటువంటి కక్ష స్పష్టంగా మనకు అర్థమవుతాం.